నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. జనసేన అధినేత తీరుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లలో సైతం టీడీపీ నాయకులనే బరిలో దింపడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. జనసేన పార్టీ 21 సీట్లకే పరిమితమైంది. తమకు లభించిన 21 స్థానాలు జనసేన నేతలకు కేటాయించకపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. 21 సీట్లలో పార్టీ కోసం పనిచేసిన 11 మందికి మాత్రమే టికెట్ కేటాయించారని, మిగతా 10 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో దిగారని తెలిసి జనసేన క్యాడర్ షాక్ లో ఉంది. ఇలాంటి పొత్తు ధర్మం ఎక్కడా చూడలేదని వాపోతున్నారు గ్లాస్ పార్టీ నేతలు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే ఇప్పుడు ఎన్నికల ముందు జనసేనలో చేరి టికెట్లు దక్కించుకోవడం చూసి జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేన 2 మిత్రపక్ష పార్టీలే అయినప్పుడు పొత్తులో భాగంగా ఆ సీట్లు టీడీపీనే ఉంచుకొని జనసేనకు వేరే చోట కేటాయించవచ్చు కదా. కానీ ఇలా చేయడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు జనసేన పెండింగ్ లో ఉంచిన అవినిగడ్డ, పాలకొండ నియోజకవర్గాలలో సైతం తాజాగా టీడీపీ నేతలే జనసేనలో చేరి టికెట్లు దక్కించుకున్నారు. ఈ పరిణామం చూసి జనసేన నేతలు మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు సోమవారం పవన్ సమక్షంలో జనసేనలో చేరి ఆ 2 టికెట్లు దక్కించుకోవడం విశేషం. అంతేకాక జనసేనకు కేటాయించిన యలమంచిలి, భీమవరం స్థానాల్లో పార్టీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు పంచకర్ల రమేష్, అంజిబాబు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారని, ఇప్పుడు పొత్తు తర్వాత వారు జనసేనలో చేరిన విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. ఇవి నిజమైన పొత్తు రాజకీయాలు ఎలా అవుతాయని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.